పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరణించిన లేదా అనారోగ్యానికి గురైన ఆటో కార్మికుల 42 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 4,20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, మహాలక్ష్మి పథకం పేరుతో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. కేటీఆర్ సూచనల మేరకు వ్యాల హరీష్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. రేపు రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో ఆటో డ్రైవర్లు పడుతుంటాయి. రాష్ట్రమంతా వేరే సమస్య అయితే మన గోదావరిఖని సమస్య. ఇక్కడ ఆటోలు కిరాయి తీసుకొని రోజు సాయంత్రం గొడవలు కాదు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏమి ఉంటాయో ఏమి లేదు దేవుడికి ఎరగా. వాళ్ళు ఎట్లా పద్ధతి మాత్రం తీసుకొని కొంతమందికి 40 మందికి చేయడం జరుగుతున్నది. ఇక రాబోయే రోజులలో వాళ్ళందరూ అన్నదమ్ములు, ఆత్మీయులు, అనురాగాలు ఆగమైపోతున్న ఈ సమాజంలో ఎవరు మనకు ఎక్కడ వచ్చి ఒక అమెరికాలో జాబ్ ఎక్కడానికి కోల్పోవడం నిజంగా మనందరి అదృష్టం. సహాయం చేయడానికి ముందుకు రాకపోతే రాజ్కుమార్ గారి కుటుంబ సభ్యుల తర్వాత ఇల్లందుల రమేష్, గాంధీనగర్ తోట శ్రీనివాస్ ఎన్టీపీసీ వారి కుటుంబ సభ్యులు. ఎన్టీపీసీ దయచేసి ఏ అడ్డా అయితే మనం ఇస్తున్నామో ఆ అడ్డా అధ్యక్షులు కుటుంబ సభ్యులతో పాటు ఆ అడ్డాకు సంబంధించినటువంటి నాయకులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అడగంగా కేక్ కటింగ్ లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ముఖ్య ఉద్దేశం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో హామీల్లో భాగంగా మీకు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇవి రెండు కూడా మీకు ఇవ్వకుండా ఈ రెండింటి వల్ల బాధితులుగా అయ్యేటువంటి ఇంకొక మన కార్యక్రమం మంచిదా కాదని నాకైతే అర్థం కాదు. కానీ మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టింది. ఇది పార్టీలు కూడా అన్ని పార్టీలు పునరాలోచించుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు సంతోషంగా లేరు, వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి పురుషులకు డబ్బులు ధరలు తెచ్చు. దీనివల్ల ఎవరు ఆటో ఎక్కలేని పరిస్థితి అలా ఇలా ప్రతి ఒక్కరి జీవితం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్ల జీవితాలు. అందుకే కేటీఆర్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా అయినారో 2014లో 12 ఏళ్ల క్రితం అనుకుంటా, ప్రతి జన్మదినం సందర్భంగా తనకు అశేషమైనటువంటి ఫాలోవర్స్ ఉంటారు. కోట్లాది మంది వీరాభిమానులు ఉంటారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఆ 14 ఏళ్ల క్రితం ఒక గొప్ప ఆలోచన చేసింది. నా బర్త్డే రోజు ఫ్లెక్సీలు, పటాకలు పెంచుడు, ఈ కేక్ కట్ చేసుడు, బొకే ఇచ్చుడు, ఇవన్నీ పక్కన పెట్టుడు. దయచేసి నా అభిమానులు ఎవరైనా కానీ, ఎవరైనా లేదోళ్ళకి పేదోళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూపించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం గిఫ్ట్ స్మైల్ అనే ఒక కార్యక్రమం వారు పిలిపించారు. దాదాపు 14-15 ఏళ్ల కింద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వయాన కేటీఆర్ గారి ప్రతి సంవత్సరం కనీసం 2 నుంచి 3,000 మంది విద్యార్థులకు సిరిసిల్ల కానివ్వండి, వేములవాడ కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హైదరాబాద్ వీల్ చైర్లు ఇచ్చారు, ఒకసారి ల్యాప్టాప్లు ఇచ్చారు. ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక మరి వర్గం ప్రజలకు ఆదుకుంటూ మాలాంటి యువకులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి మరొక విషయంలో నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మా మిత్రుడు కడాల శ్రీధర్ గారు చెప్పిండు. ఇప్పుడు దాదాపు ఇందాక అన్నగారు చెప్పినట్టు, అరణ్య గారు చెప్పినట్టు స్మైల్ కింద మన కుటుంబాలలో కొంత ధైర్యాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోదరుడు వాళ్ళ హరీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, వారికి ఉన్న అతిథులు గౌరవనీయులు, ఈరోజు సమాజంలో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఆదుకోవడం కోసం ముందుకొచ్చేటువంటి నాయకులు కేటీ రామారావు గారు అనేది
ఇలా తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మా భావితరం తెలంగాణ నాయకుడు కేటీ రామన్న అని చెప్పేసి ఇలా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు భరోసాను కల్పించేటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనంటే పేద కుటుంబాలను ఆదుకునేటువంటి పార్టీ. ఇలా అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వాళ్ళ హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా కష్టాలు లేవు. ఇలా కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం లేకున్నా మేము ఆర్థిక పరంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి సహాయం అందిస్తామని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో మా కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు చెప్పినటువంటి పరిపాలనలో భాగంగానే ప్రజలకు ధైర్యాన్ని నింపడం, ప్రజలకు అండగా ఉండడం, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోవడం, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నేర్పినటువంటి ఒక గొప్ప అంశం. దానికి అనుగుణంగానే వాళ్ళ అధికారం లేకున్నా కూడా కష్టాలలో ఉన్నటువంటి ఎవరినైనా కూడా ఆదుకున్నటువంటి కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రామగుండం నియోజకవర్గంలో చేస్తా ఉన్నది. ఈరోజు అధికారం వచ్చి 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా